ఈ సెలబ్రిటీ గురించి చెప్పాలంటే హాట్ అనగానే గుర్తొచ్చేది ఇలియానా, స్వీట్ అనగానే గుర్తొచ్చేది మన అరియానా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. ఏ సెక్సీ గర్ల్, బ్యూటీ గర్ల్, గ్లామర్ బ్యూటీ, మై ఇలియానా, మై ఇలియానా. ఎలా ఉన్నావు అరియానా? చాలా బాగున్నాను, సూపర్ గా ఉన్నాను. ఎలా కనిపిస్తున్నాను? గుంట మంచి పొంగు మీద ఉంది. ఓ మై గాడ్, కుర్రాలు గుండెల్లో మంటలు మొదలవుతున్నాయి. అంతేగా ఇప్పుడు మన హరియానా పెద్ద తెరలో రాబోతుంది. నేను పెద్ద అర్థమవుతుందా కూడా చిన్న క్యారెక్టరేనా? బేసిక్ గా నీకు ఇష్టమైన నీ డ్రీమ్ ఏంటి? పెద్ద సినిమాలో చేయాలి అని కదా? నో అలా నేను చెప్పలేను గానీ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక పోరడు నన్ను గుర్తుపడితే చాలనే హరియానా ఈ రోజు ప్రెగ్నెంట్ లేడీ ఒక రీల్ చూస్తే లోపల బిడ్డ అంటున్నాడంట, మమ్మీ ఇది హరియానా, మమ్మీ ఇది హరియానా అని. భయ్యా నాకు ఈ ఎలివేషన్ కి ఏ సంబంధము లేదు. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మా ఫ్యామిలీ. మీ రియల్ నేమ్ హరియానానేనా? ఒక నిమిషం హెయిర్ సెట్ చేసుకుంటావు, పేరు చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మిర్రర్ తీసుకురమ్మంటావా? టచ్అప్ చేసుకుంటావా? టచ్అప్ చేసుకుంటావా? ఇదంతా నీ ట్రైనింగే కదరా. సో నా పేరు యాక్చువల్లీ అర్చన. పేరు బాగుంది కానీ పేరుకే కష్టాలు ఎక్కువ ఉన్నాయని మార్చేసుకున్నా నేను. పేరుకు కూడా కష్టాలు ఉంటాయా? ఏమో ఐ ఫీల్ దాట్ కొంతమంది కొన్ని పేర్లు కలిసి రావు, కొంతమందికి ఒక పేరు ఉందనుకో కష్టాలే ఉంటాయి. అబ్బా తల్లి, మీకు ఆ నేమ్ ఉన్నప్పుడు ఏదైనా ఫేస్ చేశారా? అబ్బో ఎన్ని దరిద్రాలు చూడలేదు ఆ పేరు ఉన్నప్పుడు. బాబా ఇప్పుడు బాబా ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. అంటున్నావే, నీకేమో తెలుగు రాదు. తెలుగు రాదబ్బా, స్వేర్ నాకు ముక్క రాదు. నేను చూస్తున్నా, నాకు కళ్ళు కూడా కనిపిస్తలేవు. ఆ ప్రాంతం ఇట్లా 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 చూస్తున్నా, నాకు కనిపించట్లేదు. నేను ఏం చేశాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బిస్కెట్ అయితే చేసిన, బట్ అంతేం చేయలే. నాకు మంచిగా అర్థమైంది దోబేంది. కంగ్రాచులేషన్స్, మీకు 7,000 శాలరీ, మీరు సెలెక్ట్ అయ్యారు యాంకర్ గా, నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వండి అని అన్నారు. కాదురా, నువ్వు జిడ్డు వేసుకొని వెళ్తేనే 7,000 అన్నారు. అదే నువ్వు ఇంకా బాగా రెడీ అయ్యి వెళ్ళుంటే ఒక 15,000 అనేవారేమో. అప్పుడు ఈ పిల్ల ఆర్జీవి గారితో అసలు నువ్వు చేసిన ఆ ఇంటర్వ్యూ, ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఇప్పటికీ కూడా అది ఒక డిఫరెంట్. అది చాలా మందికి అంటే కొంతమంది ఫన్గా తీసుకున్నారు, కొంతమంది ఎంజాయ్ చేశారు, కొంతమంది కామెంట్ చేశారు. నీకు ఎలా అనిపించింది ఆ టైంలో? లేదు అన్నావా? నా లైఫ్ లో ఎక్కువగా నేను ప్రేమ చూడలేదని నేను మా మమ్మీ లవ్ చూశాను, మా చెల్లి లవ్ చూశాను. హానెస్ట్లీ అది నేను ఫీల్ అయ్యాను. మిగతాది మేబీ దేవుడు నాకు రాసి పెట్టలేదేమో అని అనిపిస్తుంది నాకు. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. సరే, ప్రేమ 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 నీకు ఎప్పుడు దక్కలేదు అంటున్నావు, మరి పెళ్ళి ఇప్పుడు? వాడు వస్తాడు అని చెప్పి 2-3 సెలెక్ట్ చేసుకున్నా. నేను నా లైఫ్ లో రాంగ్ పర్సన్స్ నే సెలెక్ట్ చేసుకుంటా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ వెతకను. ఇప్పుడు నువ్వు సింగిలా, రెడీ టు మింగిలా, లేకపోతే కమిటెడా ఏంటి నువ్వు? ఆబ్వియస్లీ నేను కమిటెడ్ కాదు. నాకు ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్ హానెస్ట్లీ, బట్ నాకు పెంటలు వద్దు. నేను సెల్ఫ్ సఫిషియెంట్. నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగున్నాను, నా లైఫ్లో నేను చాలా బాగున్నాను. నాకు ఇప్పుడు ఏదైనా ఒక మ్యాజిక్ అన్న ఎవరైనా నా లైఫ్లోకి రావాలి, అది అవ్వాలి. నేను ఇప్పుడు వీడే బాయ్ ఫ్రెండ్, వీడే నా మొగుడు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, అది అవ్వట్లేదు అబ్బా, నిజంగానే అవ్వట్లేదు. మాకు నమ్మకం లేదు, ఏమనుకో. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ రిలేషన్షిప్, ఏదైనా వర్కౌట్ అయితే బాగుండు. మన హరియానా సింగిల్ అంటారా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి, నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. తెప్పించాలి నాకు, అది చాలా పెద్ద ప్రాబ్లం. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో దొరుకుతారంటవా అట్లా జెన్యూన్ బాయ్ ఫ్రెండ్? కానీ అట్లా దొరకకే కదరా ఇంత సింగిల్ గా ఉన్నాను నేను.
అంటే తప్పు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి హరియానా? నాకు ఇష్టం రా. ఐ జస్ట్ లవ్ దట్ ఫీలింగ్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.